Hello everyone, I am Dr. Ravi Kumar, ENT surgeon from Magnus ENT Hospital, చైతన్యపురి హైదరాబాద్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. అదేంటంటే మన ఇంట్లో చాలా కామన్గా చూసేదే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమంది వినికిడి ప్రాబ్లం ఉంటుంది, కానీ అది వాళ్ళు గ్రహించలేరు. పక్కన ఉన్న మనము వాళ్ళకు వినికిడి ప్రాబ్లం ఉండొచ్చు అని మనం ఎలా గ్రహించవచ్చు, దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అటువంటి ముఖ్యంగా పిల్లలలో అయినా పెద్దలలో అయినా ఒక చెవి వినపడట్లేదు అనుకోండి, వాళ్ళు ఇంకొక చెవి సైడు తిరిగి వింటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం మనము, ఇటు సైడ్ ఇలా వినడానికి ప్రయత్నిస్తారు. దట్ ఈస్ వన్ మెయిన్ సైన్ అన్నమాట. అలాగే అందరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళు రిమోట్ తీసుకొని వాళ్ళకి సరిగ్గా వినపడట్లేదు అని చెప్పి సౌండ్ పెంచుకుంటూ ఉంటారు, వాల్యూమ్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఇండికేషన్. ఇంకొకటి, మనం చెప్పింది మామూలుగా మాట్లాడే దాంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒకటికి రెండు సార్లు అడుగుతూ ఉంటారు, ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి అని. ఈ మూడు కూడా మనం ఎవరికైనా వినికిడి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి సంకేతాలు. దయచేసి వెంటనే అటువంటి వారిని అడగండి, మీకు ఏమైనా హియరింగ్ ప్రాబ్లం అనిపిస్తుందా లేదా అని. అలాగే ఇంకొంతమంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు అనుకోండి, ఒక ఇయర్లో వినపడేది ఇంకొక ఇయర్లో కొద్దిగా తక్కువ వినిపిస్తుంటుంది, ఒక ఇయర్లో మంచిగా వినిపిస్తుంటుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఇండికేషన్. అటువంటప్పుడు వెంటనే మీ దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు, హియరింగ్ ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఎంత శాతంలో ఉంది, దానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. సో ఈ వీడియోలో మనము వినికిడి లోపం సూచించే సంకేతాలను తెలుసుకున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, లేదా హాస్పిటల్కి విజిట్ అవ్వండి. సో దట్ వీ కెన్ హెల్ప్ యూ బెటర్, వీ కెన్ సర్వ్ యూ బెటర్.